ఇస్తా ఉంటాం. ఓ తల్లి, తల్లిగా నువ్వు ఆలోచించు. ఓ తండ్రి, ఒక తండ్రిగా నువ్వు ఆలోచించు. ఓ కుమారుడా, ఒక్కసారి నీ బాల్య దినాలను గుర్తు తెచ్చుకో. ఇక్కడ నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా, ఆ తల్లిదండ్రులకు ఏదైనా మంచి పని ఉండి బయటికి వెళ్ళాల్సి వస్తే, మన బిడ్డలకు ముందు మనం లంచం ఇవ్వడం నేర్పిస్తున్నాం. ఏంటో తెలుసా? నీకు చాక్లెట్ ఇస్తాను రా, ఇక్కడే కూర్చో. నువ్వు లంచం నేర్పిస్తున్నావు, గుర్తుపెట్టుకో. అరే కొట్టుకెళ్ళి పలాంది కొనుక్కు రావాలరా, ఇదిగో నువ్వు రూపాయి కొనుక్కోరా అంటున్నావు, అది లంచం. ఆ యొక్క లంచము ఆ యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని నాశనం చేస్తుందని నీకు తెలియదు. ఆ లంచానికి అలవాటు పడిపోతున్నాడు మనుష్యుడు. ఆ లంచం 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 లంచం, ఆ లంచంతో వారి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. అందుకు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ లంచము నువ్వు చిన్నతనంలోనే నీ బిడ్డలకు నేర్పిస్తున్నావే, దాని నుంచి నీ బిడ్డలను కాపాడుకోవాలి. లంచం ఇవ్వకూడదు. నా కుమారుడు